ఇవాళ మనము మోస్ట్ ట్రెండింగ్ అండ్ మిస్అండర్స్టూడ్ సప్లిమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఏంటబ్బా ట్రెండింగ్ అంటున్నారు, మిస్అండర్స్టూడ్ సప్లిమెంట్ అంటున్నారు అని మీలో చాలా మంది అనుకుంటున్నారు కదా. అది ఏంటి? క్రియాటిన్ గురించి మనము ఇవాళ మాట్లాడుకుందాం. చాలా మంది జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఆడవాళ్ళు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే వాళ్ళు చాలా మందికి ఈ డౌట్ వస్తుంది. క్రియాటిన్ తీసుకోవచ్చా? ఇది మంచిదేనా? లేకపోతే ఏమన్నా డేంజరా? ఇది తీసుకోవడం వల్ల మనకి ఏమన్నా బ్లోటింగ్ ప్రాబ్లం వస్తుందా? ఆడవాళ్ళు క్రియాటిన్ తీసుకోవచ్చా అని చాలా మందికి ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అయితే ఈ క్వశ్చన్స్ ని క్లియర్ చేస్తూ మీకోసం నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో క్రియాటిన్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇది తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇది తీసుకున్న తర్వాత మనము హైడ్రేషన్ లెవెల్ ఎలా మెయింటైన్ చేయాలి, ఈ టాపిక్స్ అన్నిటినీ ఈ వీడియోలో కవర్ చేశాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, నేను మీ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ USA. మీ అందరికీ తెలుసు మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయితే నడుస్తుందని. ప్రతి మంత్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ కి అండ్ 16th of the month కి 2 batches స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే thousands of clients throughout the world మా దగ్గర జాయిన్ అయ్యారు. హెల్తీగా తింటూ, కస్టమైజ్డ్ డైట్ తోటి, బ్యాలెన్స్ ఫుడ్ తోటి, ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ, స్లీప్ని 7 to 8 hours మెయింటైన్ చేస్తూ హెల్తీ వేలో వెయిట్ లాస్ అవుతున్నారు. మీలో ఎవరైనా ఇలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు మెసేజ్ చేస్తారు అండ్ డైట్ ఛార్జెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ డీటెయిల్స్ కూడా మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జ్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్రోగ్రామ్ పర్ మంత్ ఛార్జ్ వచ్చేసి 3000 రూపీస్. మీలో ఎవరైనా ఇలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే తప్పనిసరిగా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనము క్రియాటిన్ అంటే ఏందో మాట్లాడుకుందాం. చాలా మంది ఏమనుకుంటారు, క్రియాటిన్ అనగానే అమ్మో ఇది ఒక స్టిరాయిడ్ అని భయపడిపోతూ ఉంటారు. కాదండి, ఇది ఒక న్యాచురల్ మాలిక్యూల్ మన బాడీలో ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది. దీనివల్ల మనకు క్విక్ ఎనర్జీని వస్తుంది, మనము వెయిట్ని, హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మన మజిల్ రికవరీకి హెల్ప్ అవుతుంది అండ్ మనకు నీరసం రాకుండా మన ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 95% ఆఫ్ క్రియాటిన్ ఎక్కడ ఉంటుంది అంటే మజిల్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ క్రియాటిన్ ఒక ఫ్యూయల్గా పనిచేస్తూ మన ఎక్సర్సైజ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఎవరెవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా. రీసెర్చ్ ద్వారా ప్రూవ్ అయింది ఏంటి అంటే ఇది ఒక సేఫెస్ట్ సప్లిమెంట్. దీన్ని తీసుకోవడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే మన ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫ్యాట్ లాస్ అవుతుంది కాబట్టి మన మజిల్ రికవరీ బాగా ఉండడానికి హెల్ప్ అవుతుంది, మన మజిల్ ని బిల్డప్ చేస్తుంది. ఎవరికైతే మజిల్ మాస్ ఉండదో వాళ్లకు బిల్డప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది మన బ్రెయిన్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఎవరెవరు తీసుకోవాలి? జిమ్కి వెళ్ళి హెవీ వర్కౌట్స్ చేస్తారు కదా వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అబోవ్ 40 years ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకు అబోవ్ 40 years ఉన్న వాళ్ళు తీసుకోవాలి? ఎందుకు అంటే వాళ్ళ మజిల్ లాస్ ఎక్కువగా ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ మనము మజిల్ లాస్ ఉంటుంది కాబట్టి ఆ మజిల్ లాస్ ని ప్రివెంట్ చేయడానికి మనం క్రియాటిన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. మన బాడీకి ఎటువంటి హామ్ ఉండదు. చాలా మంది రన్నింగ్ చేస్తూ ఉంటారు అండ్ అథ్లెట్స్, స్పోర్ట్స్ లో పాల్గొంటూ అథ్లెట్స్ అంటే రెజ్లింగ్, ఈ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి. తీసుకోలేదు అంటే వాళ్ళు మజిల్ ఎక్కువగా లూజ్ అయిపోతూ ఉంటారు. ఇది ఎలా తీసుకోవాలి? ఇది మనకు మార్కెట్లో క్రియాటిన్ మోనోహైడ్రేట్ అన్న కాంపౌండ్ ఫామ్ లో దొరుకుతుంది. దీన్ని మనము 3 to 5 grams తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక 200 to 300 ml ఆఫ్ వాటర్ లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు అంటే చాలా మంది జిమ్కి వెళ్ళి హెవీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు వే ప్రోటీన్ అని తీసుకుంటూ ఉంటారు. ఆ వే ప్రోటీన్లో ఒక 3 to 5 grams యాడ్ చేసుకొని మీరు కన్జ్యూమ్ చేశారు అంటే సరిపోతుంది. ఇది పోస్ట్ వర్కౌట్ తర్వాత తీసుకుంటే మీ మజిల్ రికవరీకి హెల్ప్ అవుతుంది అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎవరైతే టెన్షన్ పడుతూ ఉన్నారో జిమ్కి వెళ్ళే వాళ్ళు
అమ్మో ఇది మేము తీసుకోవద్దు అని ఇవాల్టితో మీకు ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా. మీరు ఎవరైనా ఈ సప్లిమెంట్ తీసుకోవచ్చు. జిమ్కి వెళ్ళి హెవీ వర్కౌట్ చేస్తూ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వాళ్ళు కంపల్సరీగా తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మరి ఇది తీసుకున్న తర్వాత హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. లేదు అంటే ఈ క్రియాటిన్ మన మజిల్లో స్టోర్ అయిపోయి మన బాడీలో ఉన్న వాటర్నంతా మజిల్లోకి పుల్అవుట్ చేసేసి వాటర్ రిటెన్షన్ ఎక్కువగా అవుతుందన్నమాట. అప్పుడు వాటర్ రిటెన్షన్ ఎక్కువగా అవ్వడం ద్వారా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం. కాబట్టి క్రియాటిన్ తీసుకున్నప్పుడల్లా మనము ఒక 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. అలా వాటర్ తీసుకున్నప్పుడు మనకు ఈజీగా మెటబాలైజ్ అయిపోయేసి మన మజిల్ రికవరీ బాగా ఉంటుంది. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ నేను చెప్పిన క్వాంటిటీస్ లో మీరు ఇవాల్టి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే హెవీ వర్కౌట్స్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి, సో దట్ మీరు మీ మజిల్ మాస్ ని కోల్పోరు. అందుకనే చాలా మంది సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా ఈ మధ్య క్రియాటిన్ తీసుకోండి చాలా హెల్ప్ఫుల్ అని. దాని వెనుకల ఉన్న మెకానిజం ఇదేనండి. సో ఇప్పటికి మీకు క్లియర్ నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఎవరెవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెంట్ లేడీస్, బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్ మటుకు అవాయిడ్ చేసేసి మిగతా వాళ్ళు సేఫ్గా కన్జ్యూమ్ చేయొచ్చు. విన్నారు కదండి క్రియాటిన్ గురించి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అది తీసుకున్న తర్వాత ఎలా హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలో. లాస్ట్కి మీకు చెప్పొచ్చేది ఏంటి అని అంటే క్రియాటిన్ ఇస్ నాట్ ఎ మ్యాజిక్. క్రియాటిన్ ఇస్ ఎ బెస్ట్ సప్లిమెంట్ ఫర్ ఫ్యాట్ లాస్, స్ట్రెంగ్త్ అండ్ మజిల్ గ్రోత్. అది కూడా మీరు డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో కంబైన్డ్ చేస్తేనే. ఉట్టి క్రియాటిన్ ఒక్కటే తీసుకుంటే మజిల్ గ్రోత్ ఉండి ఫ్యాట్ లాస్ కారు. ఈ డైట్ ఎక్సర్సైజ్ తో కంబైన్ చేస్తేనే మీకు కావాల్సిన రిజల్ట్ మీకు వస్తుంది. కాబట్టి నేను చెప్పిన ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అవుతూ డైట్ చేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఈ సప్లిమెంట్ని కన్జ్యూమ్ చేయండి. లేదు అంటే ఈ సప్లిమెంట్ని పక్కన పెట్టేయచ్చు. ఇలాంటి హెల్తీ ఇన్ఫర్మేషన్ తీసుకొని మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్ యూ.